క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు పిల్లలేసరికి గొరుగు గొంతులేసి దేవుడు ఉన్నాడు, దేవుడిని అడగాలి, దేవుడితో మాట్లాడాలి అన్న సంగతి మర్చిపోయాడు. పెళ్లి చేసుకున్న తర్వాత సమస్య వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమన్నాడు, ప్రభా ఈ సారా చూసావా ఎలాంటి పని చేసిందో అంటే ప్రభా అన్నాడు, నోరు పూసుకుని ఆవిడని అడిగి ఆవిడ ఏం చెప్తా చెయ్యాలి. మరి ఇంతకుముందు ఏం చేశావు, ఇప్పుడు కూడా అదే చెయ్యి. జాగ్రత్తగా వినండి, మన జీవితాల్లో కూడా దేవుని మీద అనుకోవటం మానేసి లోకం మీద అనుకుంటే లోకంలో సమస్య వచ్చినప్పుడు దేవుడు అంటాడు వెళ్ళి నువ్వు సావు అంటాడు. అలా ఏం పరిస్థితి ఏమైపోతుంది మన బ్రతుకప్పుడు. అందుకనే మనం ప్రతి విషయాల్లోనూ దేవుని మీద ఆనుకునే వారమై ఉందుముగాక. హల్లెలూయా. అబ్రహాము వెంటనే చూడండి, అబ్రహాం ఏం చేస్తాడో తెలుసా, అబ్రహాంతో దేవుడు చెప్పాడు, సర్లే నువ్వు మాట విన్నా కానీ నేను నీ దాసకుమారుని కూడా నిన్ను బట్టి ఆశీర్వదిస్తానని చెప్పాడు. కొంచెం మనసు సంతృప్తమైంది. వెళ్ళిన తర్వాత తెల్లవారినప్పుడు ఆ మర్నాడు తెల్లారిన తర్వాత ఇంత భోజనం మూటగట్టి ఒక పాలు తీసి ఈ రెండట్లకి తోడగట్టి ఆ తోడెట్టుకెళ్ళి హాగరు మెడ మీద వేసి పండవతలకి అన్నాడు. హాగరుకి ఒక్క గాడిదను కూడా ఇవ్వలేదండి అబ్రహాము. గాడిద ఎందుకు గాడిద ఎందుకు వాడేవారు, ప్రయాణంలో వాహనంగా వాడేవారు, బరువును మోయడానికి, అవసరమైతే బిడ్డలు ఎక్కించుకుని నడవడానికి ఉపయోగపడేది. అబ్రహాము తన యొక్క భార్యగా పిలువబడినటువంటి హాగరుడు పంపించేటప్పుడు ఒక్క గాడిద కూడా ఇవ్వలేదు. ఇచ్చిన కొద్దిపాటి ఆహారం, కొద్దిపాటి నీళ్లు ఎవరి మీద మెడ మీద పెట్టాడు, హాగరు మెడ మీద పెట్టేశాడు. ఎంత దారుణం అండి. ఇలా చేయడానికి గల ప్రధానమైన కారణం ఏమై ఉంటుంది, ఆ రాత్రి ఇంట్లో జరిగిన యుద్ధం ఇంత అంత కాదేమో. ఏ రాత్రి తెల్లవారిన తర్వాత కూడా పంపించాడు. ఈ రోజంతా యుద్ధం జరిగి రాత్రి అంతా, ఈ రోజంతా పండగ జరిగింది. ఈ పండగ అయిపోయిన తర్వాత సమస్య వచ్చింది, ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యన సర్లే బాబు ఆగో నేను పంపించేదలే, యాదవ ఎక్స్ట్రాలు చేసావా అదే ఉంటుంది మేడంగా. లేకపోతే గాడిదలు కూడా ఎందుకు ఇవ్వకుండా పంపిస్తాడు. అబ్రహాము ఏమైనా ఆస్తిలో దీనుడా, దిక్మాలుడా? ఆస్తిలో దేవుడు అబ్రహామును అన్నిటిలోనూ ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము బాగా ధనవంతుడు, భాగ్యవంతుడు, అన్నిటిలోనూ ఆశీర్వదింపబడ్డాడు, ధనవంతుడిగా పిలువబడ్డాడు. కానీ హాగరును పంపించేటప్పుడు మాత్రం ఒక గాడిద పిల్లను కూడా. దీనికి ప్రధానమైన కారణం ఇస్సాకా. దేవునికి స్తోత్రం. కొన్ని కుటుంబాల్లో ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. పరిస్థితి బాగుండక, పరిస్థితి అనుకూలించక, లేకపోతే జీవితంలో ఏయో దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఏడబడినట్టు కొన్ని కుటుంబాల్లో కొన్ని కుటుంబాల్లో మొదటి భార్య చనిపోగా రెండో భార్యను పెళ్లి చేసుకోవటం, ఉన్నటువంటి పిల్లలు బాగా చూసుకుంటుందనో, లేకపోతే నేను ముసలోడు అయిపోయిన తర్వాత నాకు సహకరించడానికి ఒక తోడు అంటూ కావాలనో చాలామంది రెండో వివాహాన్ని చేసుకుంటారు. రెండో వివాహం చేసుకోవడం తప్పు అని నేను అనడం లేదు. బైబిల్లో భార్య కానీ భర్త కానీ చనిపోయిన తర్వాత రెండవ వివాహాన్ని చేసుకోవడాన్ని దేవుడు నిషేధించలేదు. భార్య కానీ భర్త కానీ బ్రతికి ఉండగా వారు ధర్మానికి, వారి ప్రమాణానికి కట్టుబడి ఉంటారు. ఆ యొక్క భర్త కానీ భార్య కానీ చనిపోతే వారు ఆ ధర్మానికి లేక ఆ యొక్క ప్రమాణానికి విడుదల పొందుతారు. ఇక్కడ ఈ యొక్క ఇలాంటి కుటుంబాలు చాలా ఉంటాయి. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది.
అంటే అందరు ఇట్లా ఉంటారని నేను చెప్పడం లేదు, కానీ మీరు అర్థం చేసుకోవడానికి 2 ఉదాహరణలు చెప్తాను. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో కూడా ఒక పెద్దయ్య ఉన్నాడు. ఆయనకి మొదటగా వివాహం అయింది. ఆ మొదటి వివాహంలో దేవుడు ఒక అమ్మాయిని ఇచ్చాడు. అమ్మాయి బాగానే ఉంది. అయితే అమ్మాయి కొంచెం పెద్ద అయిన తర్వాత తన భార్య చనిపోయింది. భార్య చనిపోగా ఈ బిడ్డను తను సాకలేక, లేకపోతే ఈ బిడ్డను ఆయన పెంచలేక తన బిడ్డకు కొంచెం తోడుగా ఉంటుందని యవన కాలం ముందు తన భార్య చనిపోగా నేను మరొక వివాహం చేసుకుంటే నాకు తోడుగా ఉంటుందని ఈయన మరొక వివాహాన్ని చేసుకున్నాడు. వచ్చినటువంటి తల్లి ఆమె కొన్నాళ్ళు బాగానే ఉంది. కానీ ఈమెకు బిడ్డలు పుట్టిన తర్వాత ఈమె తన భర్తను కంట్రోల్ చేయటం మొదలెట్టింది. ఎట్లా కంట్రోల్ చేయటం మొదలెట్టిందంటే తన భార్యకు, మొదటి భార్యకు పుట్టినటువంటి బిడ్డ దగ్గరికి చూడడానికి అసలు వెళ్ళవడం లేదు. ఆ బిడ్డను మెల్లంగా వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి పంపించేశారు. వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ యొక్క అమ్మాయి పెరుగుతూ ఉంది. ఆ అమ్మాయి మెచ్యూర్ అయింది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు మెచ్యూర్ ఫంక్షన్ చేశారు. తన భార్య అందుకు చంపేస్తాను వెళ్ళావు అన్నారు. కొంచెం పెద్ద అయింది, పెళ్ళి అయింది, చంపేస్తాను వెళ్ళావా అన్నది. తన తండ్రి తన యొక్క కుమార్తె యొక్క వివాహానికి వెళ్ళడానికి కూడా నోచుకోలేదు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది, బిడ్డలు పుట్టారు, వెళ్ళనివ్వలేదు. ఆ పిల్లలకి పెద్దోళ్ళు అయ్యారు, మనవరాలు మెచ్యూర్ అయింది. మన సమాజంలో మెచ్యూర్ ఫంక్షన్లు చేస్తారు. మన సమాజంలో గుట్టుగా ఉండాల్సిన కొన్ని విషయాల్ని రొట్టు చేసుకుంటారు. అంటే చేసుకోవద్దన్న ఉద్దేశం కాదు, చేసుకోకపోవడం మంచిదని నా ఉద్దేశం. చేసుకున్న వ్యతిరేకిస్తే మళ్ళీ నన్ను మా పాస్టర్ గారు చేయరట. దేవునికి స్తోత్రం. చేసుకోకపోవడం మంచిది. 100కు 200% ఇలాంటి విషయాలు గుట్టుగా ఉంచుకోవాల్సిన విషయాలు. పోన్లే, వారు మెచ్యూర్ ఫంక్షన్ చేసుకున్నప్పుడు తన యొక్క తండ్రికి, తాతయ్య గారికి కబురు వచ్చింది. ఈయన అడుగు తీసి అడుగడానికి లేదు. ఈయన ఎప్పుడైనా మనసొప్పగా పిల్లలు చూడాలనిపిస్తే ఏదైనా పని మీద వెళ్తున్నాను వెళ్ళి ఆ పని ఎవరికైనా అప్పగించి ఆ పని అయ్యే టైంలో ఇలా గబగబా వెళ్ళి ఆ బిడ్డలు చూసుకుని గబగబా మరలా తిరిగి ఆ పని అయ్యే సమయానికి వచ్చి ఇంటికి వచ్చేవాడు. ఎక్కడో 200 300 అప్పు అడుక్కుని ఇదిగో ఈరోజు వచ్చిన కూలి అని ఇచ్చేవాడండి ఇంట్లో. ఎంత టార్చరో చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితి. కొంతకాలం తర్వాత ఈ టార్చర్ తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఒకవేళ నువ్వు వివాహం చేసుకున్నప్పుడు నీకు తెలుసు కదా, వివాహం చేసుకున్నప్పుడు నీ భర్తకు లేకపోతే నువ్వు వివాహం చేసుకునే వ్యక్తికి ముందు బిడ్డలున్నారని తెలుసు కదా, ఆ బిడ్డలు నువ్వు చూడాలని తెలుసు కదా. అలా చేసుకున్నప్పుడు నువ్వన్నిటినీ చూసుకుని అన్నిటిని జాగ్రత్తగా పరిశీలించుకుని వివాహం చేసుకోవాలి. కానీ వివాహం చేసుకున్న తర్వాత జీవితాల్ని నాశనం చేయటం, భర్తలను ఇబ్బంది పెట్టడం, ఇది సరైనటువంటి విధానము కాదు. హాగరు గురించి తెలిసిన తర్వాత శారా వివాహం చేసి శారా హాగరును బట్టి మరలా ఇబ్బంది పడడం సరైనటువంటి విధానము కాదు. ఈ గొడవ కూడా ఇప్పుడు ఇంతకీ హాగరు గురించి కూడా రాలేదు. ఎవరి గురించి వచ్చింది? ఇష్మాయేలు చిన్నపిల్లల గొడవ, ఇది పెద్దోళ్ళ గొడవ కూడా కాదు. హాగరు కూడా శారాను విడిచిపెట్టలేదు. హాగరు కూడా చాలా లోబడే బ్రతుకుతుందేమో. ఇష్మాయేలు అవమానపరిచాడని, ఇష్మాయేలు ఎగతాళి చేశాడని చిన్నపిల్లలు గొడవ పట్టుకొచ్చి ఇంటిలో పెట్టి ఇంటిలో మనశ్శాంతి లేకుండా. నాకు తెలిసినటువంటి మరొక కుటుంబం ఉంది. ఆ కుటుంబం కూడా సేమ్ ఇదే సిచ్యువేషను. కానీ ఆ తల్లి ముందు భర్తకు భార్యకు పుట్టినటువంటి పిల్లల్ని ఎంత చక్కగా చూసుకుంటో తెలుసా? తన బిడ్డలతో సమానంగా కాదండి, బిడ్డల కంటే ఎక్కువగా. తనది నా కొడుకు, నా పెద్ద కొడుకు అని ముందు భార్య బిడ్డలు చెప్తుందండి. ఈడు నా పెద్ద కొడుకు కాదు, ఆయన నా పెద్ద కొడుకు. అప్పుడు తన భర్త ఎంత సంతోషంగా ఉంటాడంటారు, తన భర్త ఎంత ఆనందంగా ఉంటాడంటారు, తన కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందంటారు. ఇలాంటి జీవితాలు మనం నేర్చుకోవాలి. సమాజంలో ఇలాంటి జీవితాలు నేర్చుకోవాలా. ఒకవేళ నీ జీవితం ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే, ఒకవేళ నువ్వు తప్పుత్రాడి ఇలాంటి సమస్యలు నువ్వు చిక్కుకున్నప్పుడు నీ జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకుని నీ భర్త జీవితాన్ని జాగ్రత్తగా ఉంచాలి. కుటుంబాన్ని మనశ్శాంతితో ఉంచాలి. చిన్నపిల్లల సమస్య తెచ్చుకుంటే కుటుంబం మీద గొడవలు తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్నపిల్లల సమస్యలు తెచ్చుకుని ఇంట్లో సమస్యలు తెచ్చుకునే వారు చాలా మంది ఉన్నారు. మీకు మాట చెప్పరామండి, చిన్నపిల్లలు దెబ్బలాడుకుంటారండి. దెబ్బలాడుకున్న తర్వాత
చిన్నపిల్లలు దెబ్బలాడుకున్న తర్వాత వీళ్ళు పెద్దోళ్ళు తిరిగి వస్తుంది. వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటారు. ఎవరు? వాళ్ళమ్మ నాన్న, అమ్మ నాన్న కాదు, వాళ్ళమ్మ వీళ్ళమ్మ, అమ్మ నాన్న కాదు, వాళ్ళమ్మ వీళ్ళమ్మ రోడ్డెక్కి తిట్టుకుంటుంటారు. పిల్లోళ్ళు కొట్టుకున్నారన్న మాట వదిలేసి నీ గురించి ఎవరికి తెలియదే, అసలు విషయం పోతే. అసలు విషయం ఎలా పోయిందో వీళ్ళు కాసేపు దెబ్బలాడుకుని ఎక్కడున్నాడు ఎదవా అనుకుని చూసేసరికి ఇద్దరు ఆడుకుంటారు. మళ్ళీ ఎవరిద్దరు దెబ్బలాట కారణమైన ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. మొహమాట ఎవరు చెడిపోయింది? పెద్దోళ్ళు చెడిపోయింది. మనం అంతసేపు ఉండము అనుకోండి, దేవునికి స్తోత్రం. రాత్రి ఎంత పంట బుద్ధులు తిట్టుకున్నా పొద్దున మళ్ళీ చేయగలుగుకుని ఊర్లో పనికి వెళ్ళిపోతాం. దేవుడు మమ్మల్ని అలాంటి మనసు ఇచ్చాడు మనకి, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా కదండి. అంటే అంత కలివిడితనం అనమాట. రాత్రి అంత బండబూతులు తిట్టుకుంటారు. నేను అనుకుంటాను ఒక్కొక్కసారి వీళ్ళ జీవితంలో కలర్ అనుకుంటాను, జీవితం వరకు కాకదు. ఆ రాత్రి ఉంటే సంతోషం అదండి, ఆ కోపం. అలాగే ఉండాలి, దేవునికి స్తోత్రం. అలాగే ఉండాలని అలా తిట్టుకోమని కాదు, కలిసిపోవటం మంచిదే. కానీ సమస్య వచ్చినప్పుడు ఒకరి లోపాలు ఒకరు బయటెట్టుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు. హాగరును ఒట్టి చేతులతో పంపించేశాడు. హాగరుకు కొద్దిపాటి ఆహారం, కొద్దిపాటి నీళ్ళ తీర్థనిచ్చి హాగరును పంపించేశాడు. హాగరు ఇంటిలో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ఒక ఆస్తిపరుడు కుమారుడు అయినప్పటికీ నిరాశ్రయుడిగా, ఒక ఆస్తిపరుడైనటువంటి భర్తకు కలిగి ఉన్నప్పటికీ ఏమాత్రం కూడా తినడానికి తిండి లేని పరిస్థితిలో, నిరాశ్రయమైనటువంటి పరిస్థితిలో, ఏమాత్రం భవిష్యత్తు మీద ఆశ లేని పరిస్థితిలో గృహంలో నుంచి బయటకు వచ్చింది. తన భర్త ఇచ్చిన కొద్దిపాటి ఆహారాన్ని తిన్నారు, ప్రయాణం చేస్తున్నారు. పారాను అనేటువంటి అరణ్యంలోనికి వచ్చేసారు. ఈ అరణ్యంలోనికి వచ్చేసరికి, ఆ అరణ్యంలో వచ్చేసరికి తెచ్చుకున్న ఆహారం అయిపోయింది, తెచ్చుకున్న నీళ్ళు అయిపోయినాయి. అరణ్యంలో వారు త్రాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు. తన యొక్క బిడ్డ ఆకలి తలబడిస్తూ ఉన్నప్పుడు, ఏడుస్తూ ఉన్నప్పుడు, దాహానికి ఆకలిని ఏడుస్తూ ఉన్నప్పుడు, ఆ తల్లి ఆ బిడ్డ యొక్క ఏడుపును చూడలేక, ఆ తల్లి ఆ బిడ్డ యొక్క కన్నీరుని చూడలేక, ఆ బిడ్డ యొక్క సమస్యను చూడలేక, తన యొక్క బిడ్డ యొక్క కడుపు నింపలేక, ఆహారం పెట్టలేక, ఆ బిడ్డను తీసుకెళ్ళి ఒక పొద కింద పడుకోబెట్టి, వింటెవేత దూరము. ఎంత దూరం? వింటెవేత దూరం అంటే ఎంత దూరం? నాకు మొన్న తెలిసింది ఈ వాక్యం గురించి ధ్యానం చేస్తున్నప్పుడు. తెలుగులో దొరకలేదు నాకు, ఇంగ్లీష్లోకి వెళ్తే ఇంగ్లీష్లో దొరికింది. వింటెవేత దూరం అంటే బౌ షూట్ టైం, అంటే బౌ షూట్ దాని డిస్టెన్స్ అనమాట. ఒక సాధారణమైనటువంటి మనిషి ఒక విల్లుని తీసుకుని, ఒక బాణాన్ని తీసుకుని, బాణాన్ని సంధిస్తే ఎంత దూరం వెళ్తుందో అంత దూరం. ఆ రోజుల్లో సామాన్యమైనటువంటి మనుషుడు బాణాన్ని విసిరితే, సామాన్యమైనటువంటి మనుషుడు అనగా బలవంతుడు కాదు, యోధుడు కాదు. యోధుడు యొక్క బాణం ఇంకా చాలా దూరం వెళ్తుంది. కానీ సామాన్యమైన మనుషుడు బాణం విసిరితే అది ఇంచుమించు అంటే 70 మీటర్ల దూరం వెళ్తుందట. 70 మీటర్ల దూరం అంటే ఇంచుమించు 230 అడుగుల దూరం. ఈ లెక్క నాకు తెలియదు, నేను వేయలేదు ఎప్పుడు బాణం. డిక్షనరీలో రాశారు, మేము చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. నీకెలా తెలిసిరా నువ్వు వేసావా బాణం అంటే? అసలు బాణం ముట్టుకోవటమే రాదు నాకు. అప్పుడు బాణాలు తయారు చేసేవాళ్ళు, ఇనుపుల బాణాలు. ఆ బాణం దూరం అయితే మరీ దూరం ఉంటుంది. ఆ బాణం వేసేవాళ్ళు ఇనుపులలా కట్టి, ఒక కర్రలా కట్టి, తాడు కట్టి లాగేసేవాళ్ళు. ఆ ఒక బాణం వెళ్తే వెళ్ళేది, లేకపోతే అక్కడ ఉండిపోయింది. ఆ తాడు వెళ్ళిపోయింది ఊతరకి. ఆధారం కాదు, ఆభారం కాదు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, విల్లు విద్య నేర్చుకున్నటువంటి ఒక సాధారణమైన మనుషుడు వేసినటువంటి బాణం 200 అడుగులు, 230 అడుగుల దూరం వెళ్ళగలదట. అంత దూరంలో ఆ బిడ్డను పడివేసి, అంటే చంటి బిడ్డ యొక్క ఏడుపు వినబడినంత దూరంలో ఆ బిడ్డను పడుకోబెట్టి, ఆ బిడ్డ యొక్క మరణాన్ని చూడలేక ఆ యొక్క హాగరు మరొక చోట కూర్చుని తన నిరాశ్రయమైనటువంటి స్థితిని బట్టి దుఃఖిస్తూ ఉంది. తను చేసిన పాపాన్ని బట్టి దుఃఖిస్తూ ఉంది. తను మోసమైన స్థితిని బట్టి దుఃఖిస్తూ ఉంది. తను నమ్మినటువంటి యజమాను మోసపరిచినటువంటి స్థితిని బట్టి దుఃఖిస్తూ ఉంది. తను నమ్మినటువంటి యజమానురాలు మోసం చేసిన స్థితిని బట్టి దుఃఖిస్తూ ఉంది. తన యజమానులు ధనవంతుడైనప్పటికీ, తన యొక్క బిడ్డ యొక్క తండ్రి ధనవంతుడైనప్పటికీ ఆ బిడ్డకు తినడానికి ఆహారం లేని స్థితిని బట్టి దుఃఖిస్తూ ఉంది. ఎంతటి వేదన చూడండి. ఆ బిడ్డ యొక్క తండ్రి ఆస్తిపరుడు, కానీ పూట అన్నం తినడానికి, పూట భోజనం చేయడానికి ఆహారం లేదు.
త్రాగడానికి మంచినీళ్ళు లేవు, ఉండడానికి గూడు లేదు. ఆ ఎండలో అరణ్యములో ఏం చేయాలో తెలియక ఆ పారాను అరణ్యములో దుఃఖాక్రాంతులని వేదన చెందుతూ కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉంటే నా దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని సహోదరులారా, దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకునండి. నువ్వు మోసపోయిన వాడిగా ఉన్నావేమో, లేకపోతే విసర్జింపబడిన వాడిగా ఉన్నావేమో, లేకపోతే హారాలులో పారాలలో హాగరు స్థితిలో నువ్వు ఉన్నావేమో, లేదా నీ జీవితం దిగజారినటువంటి స్థితిలో ఉందేమో, లేదా నీ బిడ్డలు విడవబడిన వారిగా ఉన్నారేమో, లేదా నీ బిడ్డలు ఒంటరిగా ఉన్నారేమో, ఆహారం లేక ఉన్నారేమో, తాగడానికి నీరు లేకున్నారేమో. ప్రస్తుత పరిస్థితిని బట్టి భవిష్యత్తు ప్రణాళికకు తెలియక భవిష్యత్తులో నీకు అగమ్య గోచరంగా భవిష్యత్తు శూన్యంగా కనబడుతుందేమో. నా యేసయ్య నిన్ను చూస్తూనే ఉన్నాడు, నీ ప్రార్థన వినబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితి ఏదైనా సరే నీ కన్నీరు తొడడానికి నా యేసయ్య ఎప్పుడు తన చెవులు చాపుకుని మన వైపు, మన ప్రార్థన వైపు ఎప్పుడు ఆలకిస్తూనే ఉంటాడు. ఆమేన్. అదో యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాట ఉన్నది. యెషయా గ్రంథాన్ని చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం అంటాడు కదా, జనమా నీవిక ఏ మాత్రం కూడా కన్నీళ్లు విడవవో. జనమా నీవిక ఏ మాత్రం కన్నీళ్లు విడవవో. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. హల్లెలూయా. ఈరోజు కన్నీళ్లు విడుస్తూ నిరాశ్రయులైన ప్రజలారా, దేవుని యొక్క వాక్యం తెలివిస్తుంది. నువ్వెక్క కన్నీళ్లు విడవలసిన సమయము, నువ్వెక్క కన్నీళ్లు విడవలసిన అవసరము లేదు. నీ కన్నీళ్లను దేవుడు ఆనంద బాష్పాలుగా మార్చబోతున్నాడా. హల్లెలూయా. నీ దుఃఖ దినాలు ఆయన సమాప్తము చేయబోతున్నాడు. ఆయన నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు, నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వబోతున్నాడు, నీ ప్రార్థనకు చెవిడకపోతున్నాడు, నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. ఆయన తన దూతను పంపించి నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నవాడు. బిగ్గరగా మరొకసారి బిగ్గరగా ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ కన్నీటిలో ఉన్నావు నాకు తెలియదు. భవిష్యత్తు గురించినటువంటి ఏ విధమైనటువంటి అగమ్యగోచరమైన అగమ్యగోచరమైనటువంటి పరిస్థితిలో ఉన్నావేమో. భవిష్యత్తు శూన్యంగా కనబడుతుందేమో. భవిష్యత్తు నీకు లేదా ఏ విధమైన ఆశ్రయం లేనిదిగా నీకు కనబడుతుందేమో. నీ భవిష్యత్తు నీకు శూన్యంగా కనబడుతున్నా నీ భవిష్యత్తును మార్చగలిగిన వాడు నా యేసయ్య. హల్లెలూయా. శూన్యములో సృష్టిని సృజించిన దేవుడు శూన్యమైన నీ భవిష్యత్తులో నూతన కార్యాలు చేయటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వెంటనే దేవాది దేవుడు ఒక దూతను పంపించి ఆ యొక్క దూత చేత మాట్లాడిస్తున్నాడు. యెహోవా దూత ఆ హాగరుతో మాట్లాడుతున్నాడు. హాగరు, నీకేమైంది? ఎందుకు భయపడుతున్నావు? లేచి నీ బిడ్డను తీసుకో. హల్లెలూయా. ఏమంటున్నాడు? అయ్యా నువ్వు భయపడదా, నీ బిడ్డను ఎత్తుకో. హల్లెలూయా. ఈరోజు నువ్వు భయపడుతున్నావేమో, నీ భయాలు విడిచిపెట్టు, నీ పరిస్థితిని మార్చుకో. హల్లెలూయా అన్నాడు. నువ్వు ఎత్తుకో, నేను నీ బిడ్డను గొప్ప జనముగా చేసేదాన్ని. హల్లెలూయా. అమ్మమ్మమ్మ, అక్కడ తినడానికి తిండి లేకుండా బాధపడుతుంటే, ఉండడానికి ఇల్లు లేకుండా బాధపడుతుంటే సర్వోన్నతుడైన దేవుడు హాగరుతో మాట్లాడుతున్నాడు. భయపడకో, నేను నీ బిడ్డలను గొప్ప జనంగా, ఆమేన్, గొప్ప జనంగా చేస్తావయ్యా. తినడానికి ఇప్పుడు తిండి లేదయ్యా, తాగడానికి ఇప్పుడు నీరు లేదయ్యా. చూడండి, ఆమె అక్కడ రాస్తుంది, ఆమె కన్నులను ప్రభు తెరవగా ఏం కనబడింది ఆవిడికి? ఒక నీళ్ళ ఊట. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడు ఆల్రెడీ హాగరు కోసం అక్కడ ఒక నీళ్ళ ఊటను, అర్థమవుతుందా మీకు? ద గాడ్ నోస్ యువర్ ఫ్యూచర్. దేవుడు నీ భవిష్యత్తు తెలుసా? నీ భవిష్యత్తులో నీకు ఏది అవసరమో దేవునికి తెలుసు. నువ్వు అడగకపోయినా, నువ్వు ప్రార్థించకపోయినా, నువ్వు దేవునికి లోబడి ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు నీ భవిష్యత్తులో ఎప్పుడు ఏది కావాలో నీకు ఆల్రెడీ హీ ప్రిపేర్డ్. ఆయన నీకు కావలసిన వాటన్నిటిని నీ భవిష్యత్తులో పెట్టేశాడు ముందుగానే. హల్లెలూయా. నీకు అవసరమైనప్పుడు నీ కన్నులు తెరవబడగా అవి నీకు కనబడతాయి. ఆమేన్.
ప్రార్థన చేయాలి. ప్రభువా, నువ్వు నా కొరకు సిద్ధపరిచిన వాటిని నేను చూసినట్లు నా కన్నులను. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. హాగరు యొక్క జీవితంలో దేవుడు ఒక నూతన కార్యాన్ని చేశాడు. అక్కడ ఆ అరణ్యములో నీరు లేని ఆ స్థలాన్ని దేవుడు నీటి ఊటగా మార్చేశాడు. ఎవరి కోసం అంటే? హాగరు కోసం, ఇష్మాయేలు కోసం. ఈరోజు నీ కోసం కూడా నీరు లేని చోటను నీళ్లను ఉబికింప చేయగలిగిన దేవుడు, అవకాశాలు లేని చోట నూతన అవకాశాలు నీ కోసం పుట్టించుటకు ఆయన సమర్థుడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పా. హల్లెలూయా. ఇక నా జీవితం శూన్యం, నా జీవితం ఇంక అవదు, నా భవిష్యత్తు పాడైపోయింది అనుకుంటున్నావేమో. నా దేవుడు భవిష్యత్తులో నీ కొరకు ఉన్నతమైన కార్యాలు, నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు. అందులో యెషయా గ్రంథంలో 43వ అధ్యాయము 19వ వచనంలో అంటాడు కదా, ఇదిగో నేను ఒక నూతన కార్యం చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలకెత్తుతుంది. అరణ్యములో త్రోవను కలుగజేస్తాను, ఎడారులో నదులను పారజేస్తాను. ఎలాగట? ఎడారిలో నదులట, అరణ్యములో త్రోవను సిద్ధపరుస్తాడట. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకునండి. హాగరు జీవితంలో, ఒంటరి జీవితంలో, మోసగింపబడినటువంటి జీవితంలో, వెలువైబడినటువంటి స్థితిలో, నానేవారు లేని స్థితిలో దేవుడు మొట్టమొదటిగా హాగరుని దేవుడు ఏం చేశాడు తెలుసా? తన దూతను పంపి ఒక నీటి ఊటను పుట్టించాడు. హల్లెలూయా. నీకు ఎప్పుడు దేవుని దూతలు కావాలిగా ఉంటారు. వాట్ ఎవర్ యు నీడ్, నీకేది అవసరమో దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. వారు నీకు అవసరమైనటన్నిటిని సమకూరుస్తారు. హల్లెలూయా. నువ్వెప్పుడు ఎక్కడ ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, కన్నీరు కార్చాల్సిన అవసరమో లేదో. కారణం ఏంటి తెలుసా? ఎప్పుడు దేవుడు నీ పక్షాన కార్యం చేయడానికి తన దూతలకు ఆజ్ఞాపించేశాడు. ఆమేన్. ఎలాగండి? ఈ ఆర్డర్, తనకి ఏది అవసరమో చేయండి అని చెప్పేసాడు. ముందు తన పాదాలు కాలుకి తన పాదాలకు రాయి తగలకుండా కాపాడమని చెప్పేశాడు దేవుడా. నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, వేదన చెందాల్సిన అవసరం లేదు. హాగరు ఏడుస్తున్నప్పుడు నా ప్రార్థన ఆలకించిన దేవుడు నా దేవుడు ఆమెకు నీటి ఊటను, అరణ్యాన్ని ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఆ నీటి ఊట చేత సాగు భూమిగా మార్చేశాడు. హల్లెలూయా. అరణ్యం ఏం చేశాడు? ఇప్పుడు సాగు భూమిగా మార్చేశాడు. ఏ అరణ్యములో అయితే ఆ యొక్క హాగరు, ఆ యొక్క ఇష్మాయేలు దుఃఖించారో అదే స్థలములో, అదే అరణ్యములో దేవుడు ఇష్మాయేలును ఆశీర్వదించాడు. ఆమేన్. అక్కడ ఇష్మాయేలు బహు బలమైన విలుకాడు అయ్యాడని రాస్తాడు. అక్కడ చూడండి, విలుకాడాయను, అరణ్యములో కాపురం ఉండి విలుకాడాయను. ఆ అరణ్యాన్ని దేవుడు తనకి నివాసయోగ్యమైనదిగా మార్చాడు. ఏ రోజు అరణ్య ప్రాంతంలో నీవు జీవిస్తున్నావేమో, ఈ అరణ్యాన్ని దేవుడు నీకు నివాసయోగ్యంగా మార్చునుగాక. అగమ్య గోచరమైన నీ జీవితంలో దేవుడు ఉన్నతమైన కార్యాలు జరిగించునుగాక. అగమ్య గోచరమైన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావేమో, నీ భవిష్యత్తులో దేవుడు నీ కొరకు ఉన్నతమైన నీటి ఊటలను పుట్టించునుగాక. హల్లెలూయా. నీ జీవితంలో అరణ్యంగా కనబడుతున్న నీ భవిష్యత్తును ఆయన సాగు భూమిగా మార్చునుగాక, సారవంతమైన భూమిగా మార్చునుగాక, నివాసయోగ్యమైనదిగా మార్చునుగాక, నిన్ను ఫలభరితులుగా మార్చునుగాక, నిన్ను గొప్ప జనముగా మార్చునుగాక, నిన్ను గొప్ప యోధుడిగా నిలబెట్టునుగాక. దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. భయపడొద్దు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి దిగులు పడొద్దు. ప్రస్తుతం ఎదుర్కొన్న సమస్యలు బట్టి దిగులు పడొద్దు. ప్రస్తుతం విడిచిపెట్టిన మాట నీ యజమానులు కానీ నీ స్నేహితులు కానీ విడిచిపెట్టిన స్థితిని బట్టి దిగులు పడొద్దు. నిన్ను ఎవరు విడిచిపెట్టినా నా దేవుడు విడిచిపెట్టాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. ఎవరు నిన్ను ధనహీనులుగా చేసినా నా యేసయ్య నిన్ను ఎప్పుడు ధనవంతుడిగానే చేస్తాడా. ఆమేన్. నిన్ను ఒంటరిగా చేయొచ్చు ఈ లోకం, కానీ నా యేసయ్య నిన్ను గొప్ప జనముగా చేయబోతున్నాడా. దగ్గరగా దేవునికి స్తోత్రం. నీ స్నేహితులు నీ ఇక భవిష్యత్తును శూన్యంగా మార్చొచ్చు, నీ భవిష్యత్తును అరణ్యంగా మార్చేయచ్చు, కానీ అదే అరణ్యాన్ని దేవుడు గొప్ప సారవంతమైన భూమిగా దేవుడు మార్చేస్తాడా. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పారాను అరణ్యములో
హాగరుకు తోడై ఉన్నటువంటి దేవుని యొక్క దూత ఈరోజు నీకును నాకును మన జీవితాల్లో తోడై ఉండును గాక. ఆ దేవదూతల సహాయం మనం పొందుకుందుము గాక. ఆ దేవదూతల ఉపచారం మనం పొందుకుందుము గాక. ఆమేన్. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. ఇగో తండ్రి, దినమందు నీ పాద సన్నిధిలో నేను మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను నాయన. ఇగో తండ్రి, సన్నిధిలో మమ్మల్ని కాపాడడానికి ఎప్పుడు కొన్ని వేల దూతలు కావలిగా ఉంటారని నీ వాక్యం సెలవిస్తా ఉంది. పారాను అరణ్యంలో హాగరు ఒంటరిగా ఉన్నప్పుడు, విడవబడిన దానిగా ఉన్నప్పుడు, మరోబడిన దానిగా ఉన్నప్పుడు, అయ్యో తండ్రి, ఇష్మాయేలు ధనవంతుడైనటువంటి అబ్రహాము కుమారుడైనప్పటికీ ఒంటరిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, అయ్యో తండ్రి, ఇష్మాయేలు మరణాలకించి విడవబడిన స్థితి నుంచి గొప్ప యోధుడిగా మార్చిన దేవా, ఈరోజు తండ్రి, ఈ వాక్యాన్ని వింటున్న నీ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఎవరు అయోగ్యునాయన గోతను విడవబడిన వారిగా ఉన్నారు, ఎవరైతే మరోబడిన వారిగా ఉన్నారో, ఎవరైతే ఇలాంటి నాయన ఇష్మాయేలు వంటి సమస్యలు అనుభవిస్తున్నారో, ఎవరైతే ఇలాంటి హారాను నాయగోతని లాంటి హాగరు వంటి సమస్యలు అనుభవిస్తున్నారో నాయన, వారి జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు జరిగించండి. వారి భవిష్యత్తులో నాయన నీ అద్భుతమైన కార్యాలు జరిగించండి. వారి భవిష్యత్తులో నీ సూచక్రియలు జరిగించండి. వారి అరణ్యమును నాయన యువతని సారవంతమైన భూమిగా మార్చండి. ఆయన అవమానాన్ని ఘనతగా మార్చండి. వారి కన్నీరు తుడవండి. అయ్యా, ఎవరైతే వారిని అవమానపరిచారో వారి ఎదుటనే వారిని ఘనపరచండి ప్రభువా. ఏ స్థలములో అయితే వారు నాయన హీనులుగా పిలువబడ్డారో అదే స్థలములో వారు ఘనులుగా పిలువబడుదురుగాక. నాయన, మీరే మహిమ పొంది నీ ఆత్మతో సర్థించమని, నీవు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదని మేము గుర్తించి నేను ఘనపరుస్తూ ఉన్నావు. నీ కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.